మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 11 వచనములకున్న వాక్య భాగం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశము సోమరితనము. సోమరితనము చేత ఏమి సంభవించబోతాయో, సోమరి తన జీవితంలో ఎటువంటి పరిస్థితులను ప్రభావాలను అనుభవిస్తాడో నేడు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మనం సోమరులుగా ఉండొద్దని, సోమరితనం మంచిది కాదు, దానివలన చాలా నష్టములు వ్యక్తిగత, భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలో సంభవిస్తాయని దేవుడు తెలియచేయటం మనం చూస్తున్నాం. అందుకని ఈ వచనాల్లో ఇలాగ వివరిస్తూ ఉన్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలు చాలా చిన్న జీవులు, కానీ అవి బహుగా శ్రమించేవి, చాలా కష్టపడేవి. ఆహారం దొరికేటటువంటి సమయాన, అనగా వేసవి కాలమున ఆహారం అధికంగా సంపాదించుకుంటుంది. వేసవి కాలం తర్వాత రాబోయే వానాకాలానికి సరిపోయేటటువంటి ఆహారాన్ని కూడా ముందుగానే సిద్ధపరుచుకునేటటువంటివి. వాటి నడతలు మనం చూస్తున్నప్పుడు అవి చాలా క్రమంగా వెళుతూ ఉంటాయి. క్రమముగా మాత్రమే కాదు, కానీ వాటి నడతలు మనం చూస్తున్నప్పుడు అవి ఎదురు బొదురు వస్తున్నట్లుగా కూడా మనకు కనపడతా ఉంటాయి. అవి పనిని షేర్ చేసుకుంటాయి, కష్టాన్ని పంచుకుంటాయి. చాలా శ్రమజీవులు. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఆహారం దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అవి అతి వేగంగా ముందు కాలానికే సరిపోయేటటువంటి ఆహారాన్ని కూడా సిద్ధపరుచుకోగలిగేటటువంటివి చీమలు. అందుకనే చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలో, వాటి శ్రమించే తత్వం, కష్టపడి ముందు చూపుకు ఆహారాన్ని సంపాదించుకునే అటువంటి లక్షణాన్ని అలవరుచుకొని సోమరితనాన్ని వేడమని తెలియజేస్తున్నటువంటి మాటలో మనం చూస్తున్నాం. కానీ సోమరి పని చేయటానికి ఇష్టపడడు. అందుకనే వానికి ఏమీ దొరకదు అనేటటువంటి విషయాన్ని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, చీమలతో పోల్చుకుంటే
మనం చాలా బలమైన వారం, చాలా రెట్లు బలము కలిగిన వారు. అవి ముందు చూపు కలిగి ఆహారాన్ని సిద్ధపరుచుకునేటటువంటి ఆ స్థితి అద్భుతం. సోమరికి ముందు చూపు ఉండదు, ప్రయాసపడాలి, శ్రమ పడాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఊరికిగా ఉంటూ నిద్రపోతూ నిద్రమత్తుతో నింపబడి చురుకు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ఆలోచించేయాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో కూడా భూమి మీద చిన్నవి 4 కలవో అవి మిక్కిలి జ్ఞానం గలవంటున్నాడు. ఆ 4 చీమలను కూడా చెబుతూ ఉన్నాడు. చీమలు బలము లేని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. చాలా ముందు చూపు కలిగినటువంటివి. ఈరోజు అందుకనే సోమరిని దేవుడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. నీ జీవితంలో గురి లేదు, ఒక లక్ష్యం లేదు, ముందు చూపు లేదు, జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల, కుటుంబం పట్ల ఒక ఆలోచన లేదు. సోమరిగా నిద్రిస్తూ కునికేటటువంటి స్థితిలో ఉన్నావు గనుక చీమలను చూచైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోమని మాట్లాడుతుండటం మనం చూస్తున్నాం. ఈ సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు సోమరితనమును గూర్చి, సోమరులను గూర్చి తెలియజేయటం మనం చూస్తాం. 21వ అధ్యాయం 25వ వచనం చదివితే, సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవో వాని ఇచ్చ వాన్ని చంపును అని రాయబడింది. 24వ అధ్యాయం 30 నుంచి కొన్ని వచనాలు చదివితే, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. చూడండి, సోమరవానికి ఉండటానికి తోట ఉంది, చేను ఉంది, కానీ దాన్ని చక్కగా సేద్యం చేయటం, వ్యవసాయం చేయటం, చక్కగా పండించలేనటువంటి దరిద్రపు స్థితి. చూడండి, ఆ చేనంతా, ఆ తోట అంతా మొండ్ల తుప్పలో, దోలగుండ్లు, బలురక్కసి చెట్లు మొలిసి గోడలు కూడా ఆవరించి ఉండటం మనం చూస్తున్నాం. చూడండి, పని చేయకుండా తనకుండేటటువంటి భూమిని కూడా సేద్యం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి వాడు సోమరివాడు. ఇంకంత మాత్రమే కాదు, 26వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదివితే, సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను. చూడండి, పడక మీద నుండి లేవడంట, ఆ నిద్ర మత్తుని వేడవడం. ఎందుకంటే ఉతకలు అంటే తలుపులు మనం పెడతాం, ఆ పెడసల మీద వాటిని ఉతకలు అంటారు. ఏ రీతిగా తలుపు అటు ఇటు తిరగటానికి ఉతక ఆధారం అవుతుందో, సోమరి కూడా తన పడక మీద నుండి లేవడం. ఈదిలో సింహోన్నది నేను బయటికి వెళ్తే చంపుతుంది అంటాడు. పాత్రలో చెయ్యి వేస్తాడు, కానీ తన నోటికి వాటిని ఎత్తుకోవటానికి, తీసుకోవటానికి కూడా కష్టం అనుకుంటాడు. శ్రమించలేడు, కష్టపడలేడు, భారము లేదు, ఆలోచన లేదు. కంత మాత్రంగా తనకు తానే జ్ఞానం అనుకుంటాడంట సోమరి. అందుకని వాడు ఆశిస్తాడు, కానీ ఏది వానికి దొరకదో. వాడు చాలా రకాలైనటువంటి
పరిణామాలను, పరిస్థితులను అనుభవిస్తాడనేటటువంటి మాటలను కూడా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కింద వచనాల్లో అందుకని ఏమన్నాడు, మనం చదివిన ఆరంభ వచనాల్లో, ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందు. అందుచేతే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకొచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకొచ్చును. దోపిడీ చేసేవాడైన, ఆయుధదారుడైన బలవంతంగా వస్తాడు, బలత్కారంగా వస్తాడు, ఊహించని పరిణామాలు వస్తాడు. కాబట్టి సోమరి ఎందాక పండుకుంటావు, ఎందాక మత్తు కలిగి ఉంటావు. నువ్వు అదే స్థితిలో ఇంకొంచెం నిద్రిస్తాను, పరుండుతానని నువ్వు అనుకుంటే సోమరితనం వలన కలిగే పర్యవసానాలు, లేకపోతే సోమరితనాన్ని బట్టి ఏం పొందుకుంటారో మనం లేఖనాల్లో పరిశీలన చేస్తే ఈ వచనాల్లో మనం చూస్తున్నాం కదా, సోమరి వారికి దారిద్ర్యము, లేమి కలుగుతుంది అనే మాటను మనం చూస్తున్నాం. దారిద్ర్యం వస్తుందంట, లేమి వస్తుందంట. సోమరివాడు పని చేయడో, కష్టపడటానికి సిద్ధపడడో, కుటుంబాన్ని పోషించటానికి సిద్ధపడడో, జీవితం పట్ల ఒక శ్రద్ధ ఉండదు, భవిష్యత్తు పట్ల ఒక గురి ఉండదు. ఏనాడు ఆనాడు దొరికితే చాలు అనుకుంటాడు, ఎప్పటికప్పుడు అదే చాలు అనుకుంటాడు. కష్టపడటానికి, శ్రమించటానికి సిద్ధపడడో, ఎరవారి మీద ఆధారపడే పరిస్థితుల్లో జీవిస్తాడు. అందుకనే దారిద్ర్యము, లేమి కలుగుతుంది అనేటటువంటి మాటను మనం చూడగలుగుతాం. మీరు 24వ అధ్యాయం సామెతల గ్రంథం 34వ వచనం మనం చదివితే, ఇంకొంచెం సేపు నిద్ర, కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకొంచెము సేపు చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తవచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకొచ్చును. పై వచనాలు మనం చదివాం ఇందాక. కొంచెం సేపు నేను నిద్రపోతాను, కొంచెం పరుండాలి అని అనుకునేటటువంటి సోమరితనాన్ని బట్టి దరిద్రత పరిగెత్తుకొని నీ యొద్దకు వస్తుందంట. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది అంటున్నాడు. అనగా లేమి అనగా కొరత, పేదరికాన్ని అనుభవించటం, దారిద్ర్యాన్ని అనుభవించటం, పస్తు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడటం. 19వ అధ్యాయం 15వ వచనం చదివితే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. పస్తుగా ఉండాల్సినటువంటి అవసరత, దారిద్ర్యాన్ని, లేమిని అనుభవిస్తాడు. ప్రియులారా, ఈ మాట వింటున్నటువంటి మనం ఆలోచించాలి. అందుకని కష్టపడి పని చేసేవాడు, కష్టపడి శ్రమించేటటువంటి వాడు కడుపు నిండా ఆహారం తినగలుగుతాడు. పని చేయకుండా సోమరిగా ఉండేవాని మీదకి దారిద్ర్యము, లేమి కలుగుతుంది. ఇంకా అంత మాత్రమే కాదు, రెండవ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం చదివితే, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. రెండవ విషయం మనం గమనిస్తే, సోమరితనం చేత ఇల్లు పాడవుతుంది. ఇంటి కప్పు దిగబడిపోవటం, ఇల్లు కోరటం. అనగా సోమరివాడు పని చేయకుండా, కష్టపడకుండా, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, గృహం పట్ల ఆలోచన లేకుండా ఉండేటటువంటి జీవిత విధానాన్ని బట్టి ఇల్లు కూడా సరిగా ఉండకుండా అది కురవలసినటువంటి పరిస్థితి, ఇబ్బంది పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. అంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన సంసారాన్ని కట్టుకుంటుంది, తన ఇంటిని కూడా కట్టుకుంటుంది. సోమరివాడు తన సమస్త కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. ఇల్లు పాడవుతుంది, ఇల్లు కురుస్తుంది. అనగా మనకు పెద్ద పెద్ద భవంతులు ఉండాల్సిన పని లేదు. ఉన్న ఇల్లును సక్రమంగా కాపాడుకోగలిగితే,
ఉన్న ఇల్లును శుభ్రంగా ఉంచుకోగలిగితే, ఎండ వానల ప్రభావాలు మన మీదకు రాకుండా వాటి ప్రభావాలను తప్పించుకొనగలిగే స్థితిలో మన నివాసాలను కాపాడుకుంటే చాలు, భద్రపరుచుకుంటే చాలు. కానీ సోమరవాడు తన ఇల్లును అలాగే సిద్ధపరచుకోలేడు. కాబట్టి సోమరతనం చేత ఇల్లు పాడవుతుంది. అంత మాత్రమే కాదు, 3వ విషయం పరిశీలన చేస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చదివితే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులో ఎట్టి పనులు చేయవలసి వచ్చును. 3వది, సోమరవారు సోమరతనం చేత ఎట్టి పనులు చేస్తాడు. శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. సోమరివాడు తన సోమరతనం చేత ఎట్టి పనులు, బానిస పనులు చేయాల్సి వస్తుంది, ఎట్టి చాకిరి చేయాల్సి వస్తుంది, ఇతరులకు బానిస అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రద్ధ లేకపోవటాన్ని బట్టి, గురి లేకపోవటాన్ని బట్టి, కుటుంబం పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, జీవితం పట్ల ఒక ఆలోచన, శ్రద్ధ లేనటువంటి స్థితిని బట్టి, తన సోమరతనాన్ని బట్టి ఎట్టి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం 30వ వచనం చదివితే, గనుక నేను భయపడి నీ తలంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరవైన చెడ్డదాసుడా, నేను ఎత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడినని నీ వెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండిను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకొట్టును ఉండుననెను. ప్రియులారా, ఇక్కడ 4వది మనం పరిశీలన చేస్తే, సోమరితనం శిక్షకు నడిపిస్తుంది. సోమరివాడు శిక్ష పొందుకొనవలసి వస్తే, యజమానుడు చూడండి, తాను దేశాంతరం పోతూ తన దాసుని పిలిచి వారి వారి సామర్థ్యాల చొప్పున కొన్ని తలంతులు ఇచ్చి వెళ్తాడు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. 5 తీసుకున్నవాడు రెట్టింపు 10 చేస్తాడు, 2 తీసుకున్నవాడు 4 చేస్తాడు. 1 తీసుకున్న ఈ సోమరివాడు దాన్ని రుమాల్లో కట్టి భూమిలో దాచిపెడతాడు. ఎందుకు అలాగ చేశాడో కూడా కారణం చెబుతున్నాడు. యజమానుడయా, నీవు ఎత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చువాడు అయిన కఠినుడు అని నేను ఎరిగి నీ తలంతుని నేను ఇదిగో భూమిలో దాచిపెట్టానయ్యా అన్నాడు. చూడు, తాను పని చేయకుండా యజమానుడు ఎందుకు ఇచ్చాడో శ్రద్ధ లేకుండా, ఆలోచన లేకుండా తలంతును భూమిలో దాచిపెట్టి మరలా చివరికి యజమానుడు నీవు కఠినుడు, అందుకే నేను ఎలాగ చేశాను అని చెబుతున్న దాసుణ్ణి, ఆ చెడ్డ సోమర దాసుణ్ణి కాళ్ళు చేతులు కట్టి చీకటి బెలముల ఎలుపల పడేయండి అంటున్నాడు. అనగా సోమరవాడు శిక్షను పొందుకొనవలసి వస్తుంది. ఇలాగ ధ్యానం చేస్తే ప్రియులారా చాలా విషయాలు మనం చూస్తాం. వీటన్నిటి యొక్క పరమార్థం, సోమరతనం మంచిది కాదు. ఈరోజు యేసయ్య మనల్ని పిలిచి నియమించుకొని తన అమూల్యమైన రక్తంలో కడిగి శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అవి మనకు తలంతులు లాంటివి. వాటిని మనం ప్రజ్వలింప చేయాలి, రెట్టింపు చేయాలి. కానీ ఆధ్యాత్మికంగా సోమరులుగా ఉంటే ఆ సోమరైన చెడ్డదాసుడు పొందుకున్న పరిణామాలని
మనం కూడా భవిష్యత్తులో పొందుకొనవలసి వస్తుంది. కనుక జాగ్రత్త. ప్రార్థన విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, ఆయన పరిచర్య విషయంలో, ఆయన కొరకు నడుచుకునే విషయంలో సోమరులుగా ఉండటం మంచిది కాదు. ఆత్మీయ దారిద్ర్యాన్ని పొందుతాం, ఆత్మీయ లేమిని పొందుకుంటాం, ఎట్టి చాకిరి చేయవలసి వస్తుంది. మన కుటుంబం, మన ఇల్లు పాడవుతుంది, చివరికి దేవుని శిక్షను పొందుకుంటాం. కనుక ఈ మాటలను ఆలోచించేద్దాం. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు, ఎందుకు నియమించుకున్నాడు తెలుసా? మనం దినదినాభివృద్ధి పొందాలి. దేవుడు మనకు అనుగ్రహించిన తలంతులను మనం రెట్టింపు చేసుకొని వాటి ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలని. కనుక ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ లేకుండా, నీ కుటుంబం పట్ల, దైవ కార్యాల పట్ల, ప్రార్థన పట్ల, దేవుని కొరకు జీవించే విషయంలో శ్రద్ధ లేకుండా సోమరులుగా జీవించే స్థితి ఉంటే, సోమరతనం ఎప్పుడు చేటుని తీసుకొస్తే, ఎప్పుడు శాపాన్ని, శ్రమని తీసుకొస్తే. కనుక బహు జాగ్రత్త. సోమరతనాన్ని విడిచిపెట్టేద్దాం. సోమరతనాన్ని వీడి శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి దైవ కార్యాల్లో ముందుకు సాగుదాం. లేకపోతే మనం దారిద్ర్యాన్ని, లేమిని పొందుకుంటాం. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మన ఇల్లు పాడవుతుంది. ఎట్టి చాకిరి, ఎట్టి పనులు చేయాల్సి వస్తుంది, శిక్షను పొందుకొనవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిణామ ప్రభావాలు మన జీవితాల్లో మనం అనుభవింపకుండా ఉండాలంటే ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు నియమించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి, గ్రహించి సోమరతనాన్ని వీడి శ్రద్ధాసక్తులతో, వినయ భయభక్తులతో దేవుని మార్గంలో ముందు కొనసాగుదాం. ఆయన అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ బిడ్డలంగా, మీ పిల్లలంగా మేము సోమరతనాన్ని కలిగి ఉండకూడదని, ఆధ్యాత్మిక విశ్వాస జీవితాల్లో కూడా సోమరతనం అంత మంచిది కాదని, అది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నష్టము కలుగు చేసేదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సోమరులుగా, నిర్లక్ష్యంగా, వ్యర్థులుగా సమయాన్ని వృధా చేస్తూ మీకు దూరంగా బ్రతుకుతున్నారో అటువంటి స్థితిని విడిచిపెట్టిన ఆయన శ్రద్ధాసక్తులతో మీరు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన వరములను ప్రజ్వలింప చేసుకొనగలిగిన భాగ్యాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపతో నింపి ఈ దిన దీవెనలో ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము సదా మనందరికి తోడయుండును గాక.